హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనమైతే ఢిల్లీ వచ్చేసిన మార్కెట్లోకి. అయితే ఢిల్లీ రాకముందే మంచి మంచి రూట్లు అయితే మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. మంచు అది అదంతా తీయలేకపోయినా నేను, ఎందుకంటే రాత్రి వచ్చేప్పుడు మనకు వరంగల్ దాటిన తర్వాత మైకులు అనేది పాడైపోయినాయి. అవి ఇంకో మైకులు ఉన్నాయి, కొత్త మైకులు. ఆ కొత్త మైకులు కూడా మనకు పనిచేయలేకపోయినాయి మన ఐఫోన్కి. హరీష్ అని చెప్పిందిగా ఢిల్లీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్లో కనెక్టర్ అయితే తీసుకోమన్నాడు. ఆ ఉన్న పాత మైక్ కూడా ఇదే మైకు మనకు వచ్చేసి. ఈ మైక్ కూడా మొత్తానికి పనిచేయడం ఆగిపోయింది, ఆన్ అయితే లేదు అసలుకి. ఇది ఇబ్బంది పెట్టింది చాలా. ఈ వీడియో అయితే తీయలేకపోయినా మొత్తానికి అయితే మార్కెట్కి వచ్చేసాను. మార్కెట్కి వచ్చేసి ఇక నైట్ 12ంటికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత పార్టీ అయితే ఏం దింపలేదు. ఇవాళ అయితే ఏం మొదలు పెట్టను. ఏమైనా అన్లోడింగ్ ఉంటే ఈ రోజు నైట్, నిన్న నైట్ వచ్చినాం కదా, ఈ రోజు నైట్ మొదలు పెడతా అన్నాడు. ఇక ఈ రోజు నైట్, రేపు నైట్, ఎల్లుండి నైట్ కల్లా అన్లోడ్ అయిపోద్ది అని చెప్పి మాట ఇచ్చిండు. ఇంతలోపు చూసుకోవాలి. ఈ లోపు వంట అయితే చేసుకున్నాం. శివ అయితే నీట్ గా వంట చేసేసిండు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను హైదరాబాద్ లో ఉంటాం. వంట అయితే అయిపోయింది. వంట చేస్తాం. బండి ఉంది ఎక్కంటనే వంట చేస్తాం. బండ్లు ఏమేమున్నాయో చూసి ఇంకా అలాగా కనెక్ట్ చేసాం. ఈసారికి అయితేనే అన్నాలు ఇప్పుడు తినేసిన తర్వాత మార్కెట్కి వెళ్తారు. వెళ్ళి మైక్ని సెట్ చేసుకోవాలి. ఏదోలా మైక్ సెట్ చేస్తేనే కానీ వీడియోలు రావు కదా. మరి మైక్ సెట్ చేసిన తర్వాత డైలీ వీడియోస్ కంటిన్యూ చేస్తాం. పొద్దున అయితే బండి దిగలేకపోయినాం, ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి మొత్తం ఉన్న సరుకులు అయితే దేవాలయానికి వచ్చినాం. మొత్తం రొచ్చు ఉండేది ఘోరంగా, బాగా మంట గలీజ్ ఉన్నది. ఇప్పుడు బండి దిగి ఆ మార్కెట్ కూడా మీకు చూపెడతా ఎట్లున్నదో. మొత్తం పెద్ద గద్దలు ఇవన్నీ, అబ్బో నానా రచ్చ చెప్పడానికి కాదు, ఒక వీడియోలో వచ్చేది కాదు. ఆల్రెడీగా మీకు బండి కూడా తీస్తున్నా. మొత్తం గద్దలు అయితే పైన ఎగురుతున్నాయి. ఇక మనోడు అయితే బండి దిగలేడన్నా, మార్కెట్కి ఇప్పుడు పోలేము. బండ్లు ఏమున్నాయి వాటితోటి ఈ పాటికి వంట సరిపెట్టుకుందాం. అయితే పొద్దున ఇప్పుడైతే మార్కెట్ అయితే క్లీన్ చేసేవాళ్ళు వచ్చిల్లు. సపాసప్ క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే కిందికి దిగి అటు ఇటు నడవచ్చు. మనోడు అయితే నీట్గా వంట చేసిండు. పప్పు మిల్ మేకరు, దాంట్లో కొద్దిగా చింతపండు ఉంటే వేసేసి ఇక చేసేసిండు. శివ బాగా చేసిండు. తర్వాత అన్నం వండేసిన 3 పూటలు సరిపడా. అయితే మనకు లంచ్కి ఏంటంటే నైట్ పూట డిన్నర్కి అయితే మనం చపాతీలు చేసుకోవడానికి అయితే అవైలబుల్ మనకు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక 5 కిలోల గోధుమ పిండి. ఢిల్లీలో అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మనకు ఆ కనెక్టర్ ఒకటి, తర్వాత గోధుమ పిండి కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు తినేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక కూర బాగా నేను మనోడైతే మిల్ మేకర్ లాగా ఎటు బయటికి ఏమైనా నాన్ వెజ్ ఏమైనా తిద్దాం అనుకున్నాం, కానీ మిల్ మేకర్ ఉన్నాయి కదన్నా, అది వేసేస్తా. అది వేసేసిన తర్వాత కొద్దిగా మటన్ ముక్కల్లాగా బాగుంటాయని చెప్పి మనోడు అంటేను ఇక అవి వేయమని చెప్పిన. బీభత్సంగా చలి అంటే ఘోరంగా చలి ఉన్నది, మరీ ఘోరంగా తట్టుకోలేకపోయినా. రాత్రి ముగ్గురం ఇట్లనే పడుకున్నాం. నేను ఇక్కడ, శివ ఇక్కడ, సాగర్ ఏమో ఇక్కడ, ముగ్గురం పడుకున్నాం. దగ్గర పడుకున్నాం కాబట్టి పెద్దగా చలి అనిపించలేదు. ఇక బాగుంది. శివ కూడా వంటలు బాగా చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు అయితే అన్నం తినేసి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళి 1 గంటలో వచ్చేస్తారు. బండి ఏమన్నా మూవ్ చేయాలి, పక్క పెట్టాలి, అది ఇది అన్నారు అనుకో, నేను పెడతాను. 1 గంటలో మళ్ళీ మన వాళ్ళు వచ్చేస్తారు మన దగ్గరికి. ఇదే కనబడేదే మొత్తం చేపల మార్కెట్. ఇది చేపల మార్కెట్. 1 సైడ్ ముక్క మాత్రమే. ఇది చుట్టుపక్కల పార్కింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఈ పక్కన బళ్ళని కనబడుతున్నాయి కదా మన బండితో పాటుగా. ఇవన్నీ అన్లోడింగ్ పాయింట్లో దింపేసి తర్వాత ఎంతో కొంత కొద్దిగా ఉంటే ఆ మిగిలిన సరికి ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. పైన చూడు గద్దలు అయితే బీభత్సంగా ఎగుడుతున్నాయి. ఒక్కొక్కటి అయితే 2 కిలోలు 3 కిలోలు ఉన్నది. ఒక్కో గద్ద అంతలా ఉంటుంది. వెనకాల అయితే మొత్తం డంప్ యార్డు చుట్టూరంగా తిరుగుతున్నాయి. పొద్దున్నే 6-7 మధ్యలో లేచి చూస్తేనైతే ఈ ఏరియా మొత్తం గద్దలే ఉంటాయి. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. మరి చూస్తేనైతే మనిషిని ఎత్తుకెళ్ళిపోతాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఉదాహరణకైతే కోడి పిల్లను లేకపోతే బతికున్న కోడినో ఈ మధ్యలో రోడ్ల మీద వదిలేస్తే మాత్రం అన్నీ కలిసి దాన్ని నాశనం చేసేస్తాయి. ఇక మొత్తం కిడ్నాప్ చేసేస్తుంది అనేదిగా. అట్లా అంత ఘోరంగా ఉన్నాయి. మా క్లీనర్ అయితే మరీ భయపడుతున్నాడు. బక్క ఉన్నాడు, అన్నా నేను బండి దిగను ఎత్తుకెళ్ళిపోతాయి అని చెప్పేసి అని భయపడుతున్నాడు. ఇక చేపలు నరికిన చెత్త అంతా ఈ చుట్టుపక్కల ఇట్లే పడేస్తూ ఉంటారు. ఇక మేము ఈ చుట్టుపక్కలే పెట్టుకోవాలి బండి. అయితే మనం రావటం మొదటిసారి కదా, అట కనబడుతున్నాయి కదా బళ్ళు, అటైతే పెట్టుకోవాలి. అటైతే కొద్దిగా క్లీన్గా నీట్గా గ్రీన్గా అయితే ఉంటాయంట బళ్ళు. మనకు పెద్ద పరిచయం అయితే లేకపోయింది. సరే మైకులు తీసుకోవడానికి అయితే గఫర్ మార్కెట్కు అయితే వెళ్ళమంటారు. గఫర్ మార్కెట్ కంటే ముందు మనకు తెలిసింది ఏంటంటే ఇక చుట్టుపక్కల ఈ సబ్జీ మార్కెట్ పక్కన బువాపూర్ అని చెప్పేసి చిన్న విలేజ్ అయితే ఉంటుందంట. ఆ ఊళ్ళో ఫోన్ షాపులు ఉంటాయి. వీలైతే అక్కడ ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. అక్కడికైతే వెళ్తున్నాం. ఈ చిన్న ఆటో అయితే ఎక్కినాం, బ్యాటరీ ఆటో. ఇది 10 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటాడంట అన్న. ఈ బండి మొత్తం బ్యాటరీతో అయితే నడుతుందంట. సరే సిటీ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి సాగర్ నేను ఇద్దరం అయితే ఈ ఆటోలో బయలుదేరినాం. ఈ ఆటోలో మన బయలుదేరితే అంతా బాగానే ఉంది, కానీ ఎత్తేసరి అయితే మరీ ఘోరంగా ఉన్నది. నడువులు పోతాయి. ఇక
మనం వచ్చింది ఇదే రూట్ నుంచి ఈ బ్రిడ్జి పక్క నుంచి అయితే వచ్చేసినాం. ఇదైతే ఫుల్ నో ఎంట్రీ, డే టైంలో అయితే జర్నీ చేయడానికి లేదు, నైట్ టైంలోనే రావాలి లోడ్ బండి. ఎంటీ బండి నైట్ టైంలోనే మళ్ళీ 11 తర్వాత అయితే బయటికి వెళ్ళాలి. ఛార్జెస్ అయితే ఈ పీసీలు అవి ఇవి అయితే మొత్తం ఘోరంగా ఉన్నాయి. ఈ మొత్తం ఢిల్లీ రావడానికి అయితే మనకి ఎంత ఖర్చు అవుతుంది, టోల్ గేట్ కానీ పీసీలు కానీ ఆర్టీఓలకు కానీ మొత్తం సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో అయితే నేను కంపల్సరీగా మెన్షన్ చేస్తా. సరే ముందైతే మైకులు తీసుకోవడానికి వెళ్దాం. అట్లా కనపడైతే మనకు సబ్జీ మార్కెట్, కూరగాయల మార్కెట్. ఆటో బాగా నచ్చి నేను ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నా, అన్న ఎంత అన్న ఈ బండి అని చెప్పేసి అని. ఏం రేట్ అన్న ఆన్ రోడ్ మొత్తం బండి తీసుకుని షోరూమ్ నుంచి బయటకు వచ్చే వరకు ఎంత ఇద్దన్నా అని చెప్పేసి అడిగిన. బండి వచ్చేసి అక్షరాల 1,80,000 అంట. మొత్తం ఆన్ రోడ్డు మీదకి రావాలంటే 2 లక్షల రూపాయలు అయితే అవుతాయి అంట బండికి. ఇది రోజుకి వచ్చి ఒక 2-3 వేలు అయితే సంపాదించుకుంటారంట వాళ్ళు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల. ఎందుకంటే వీటికే ఎక్కువ గిరాకంట. మామూలుగా సాదా సీదా జనాలే ఈ చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే బాగుంటారంట. వాళ్ళ లగేజ్ కానీ తీసుకుపోవడం కానీ, మామూలుగా మన సిటీలో ఆటోలు అయితే ఎట్లా వాడుకుంటామో అట్లా ఈ ఆటోలు అయితే వాడుకుంటారు, అట్లా బ్యాటరీ ఆటోలు ఇవి. మనం కూరగాయలు అది తీసుకోవాలన్నా కూడా ఈ ఏరియాకి రావాలి. ఇక్కడికి వచ్చితే మొత్తం ఫ్రెష్గా దొరుకుతాయంట. దీని పక్కన సబ్జీ మార్కెట్ అనేది పెద్ద మార్కెట్ ఉన్నది. అక్కడ మాత్రం మన లారీ వాళ్ళకి సంబంధించిన సరుకులు అయితే అన్నీ ఉంటాయి, కానీ కిలో చొప్పున అరకిలో చొప్పున అయితే ఏది ఇవ్వరు. మొత్తం ఏది కానీ 5-5 కిలోల చొప్పున ఇస్తారంట. ఇక హోల్సేల్ మార్కెట్ అన్నట్టు ఇది. ఇది కనబడుతుందిగా సిటీ బస్. ఇది ఈ ఆర్చి లోపల నుంచి లోపలికి వెళ్తే భువాపూర్ మార్కెట్ అంట. చిన్న విలేజ్ టైప్ అన్నట్టు. దీనిలో ఫోన్ షాపులు అది ఇది పచారు సరుకులు మొత్తం ఉంటాయంట. ఈ ఏరియా మొత్తం తిరిగినా మనకైతే కనెక్టర్ అయితే ఎక్కడ దొరకలేకపోయింది. అయితే చుట్టుపక్కల అన్న వాళ్ళని అడిగితేనే అయితే మీరు ఇక్కడ కాదు గఫర్ మార్కెట్కి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సరే వెంటనే హైవేకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఇంకో ఆటో అయితే పట్టుకున్నాం. ఆటో అయితే ఎక్కేసినవిగా. అక్కడ నుంచి గఫర్ మార్కెట్కి వెళ్ళాలంటే మామూలు తక్కువ దూరం కాదు, 18 కిలోమీటర్లు అని చెప్పేసి అన్నాడు. మీరు వెళ్ళలేరు, ఆటోలో అయితే ఛార్జెస్ అనేది ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అన్నాడు. ఇక మైక్ కోసం ఇంత తిప్పులు అయితే తప్పదు. ఇక్కడ నుంచి అయితే మెట్రో స్టేషన్కి అయితే దగ్గరలో ఉంది కిలోమీటర్. అక్కడికి 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటారంట. ఆ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి గఫర్ మార్కెట్ ఏరియా అని చెప్పేసి అంటే ఆ చుట్టుపక్కల మెట్రో స్టేషన్ ఉన్నది, అక్కడైతే దింపుతారంట. ముందైతే మెట్రో ఎక్కాలి. మెట్రో ఎక్కడం అయితే నాకు కూడా కొద్దిగా సంతోషం అనిపించింది. ఎందుకంటే మెట్రో అనేది ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు. మన హైదరాబాద్లో దూరం నుంచి అయితే చూడడం తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా ఎక్కడలేదు. అయితే మనకు అక్కడ దాకా పోయిన తర్వాత ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. ఎందుకంటే ఎక్కడ తీసుకోవాలనో, ఎక్కడెక్కడనో, ఏ ప్లాట్ఫామ్ మీదకి పోవాలనో, మన ట్రైన్ లాగా కాదు కదా, దీనికి కొత్త రూల్స్ అవి ఇవి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కొద్దిగా ఇబ్బంది కూడా అయింది. టికెట్ తీసుకునేటప్పుడు వీడియో తీస్తుంటే టికెట్ మాస్టర్ ఎవరైతే టికెట్ ఇస్తారో ఆయన చూసి వీడియో తీయకూడదు, ఫోన్ తీసుకుంటాం ఫైన్ అని చెప్పేసి అని తీసిన వీడియో అలా డిలీట్ అని చెప్పేసి అన్నాడు. ఇక లోపల కూడా ఏం వీడియోలు తీయలేకపోయినా, ఎక్కడైతే టికెట్ తీసుకోవాలనో అక్కడ వరకు అయితే వీడియో అయితే మెయింటైన్ చేసిన. నేను మెల్లికి వెళ్తా ఉన్నా ఏది మెట్రో కోసం అయితే. మొత్తం సిటీ అయితే బాగుంది, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం సాఫ్ట్వేర్ జాబర్లు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఢిల్లీలో అంటూ చాలా ఎక్కువ ఉంటాయి కదా, మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇక సూట్లు బూట్లు కొత్త అవి వేసుకొని, ఈ లేడీస్ కూడా అట్లే ఉన్నారు, సూట్లు బూట్లు మొత్తం మొగరాయిల్లాగా డ్రెస్సింగ్ చేసుకుని అది ఇది. ఇక నాకైతే ఈ ఢిల్లీ వచ్చినట్లయితే ఏదో ఇంత ప్రపంచానికి వచ్చినట్టున్నది. ఇక మనకి ఇక్కడే ఎదురైన చేదు అనుభవం. నా వెనకాడ కెమెరామెన్ అయితే ఫోన్ పట్టుకొని నిల్చున్నాడు. నేను అయితే టికెట్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి చాందిని గఫర్ మార్కెట్కి అయితే 40 రూపాయలు టికెట్ అంట. ఇద్దరు మనుషులకు వచ్చేసి 80 రూపాయలు చొప్పున అని చెప్పేసి అన్నారు. ఆ టికెట్ తీసుకొని టికెట్ మీద స్కానింగ్ చేసే మిషన్ అని ఉంటుంది. సేమ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చినట్టుంది నాకు లొకేషన్ అయితే. అది తీసుకొని అక్కడ చిన్న గేట్ ఒకటి ఉంటుంది, అది స్కాన్ చేయాలి. మొత్తానికి అయితే మెట్రో దిగినాం, గఫర్ మార్కెట్ ఏరియాలో దిగినాం. అక్కడ నుంచి మొబైల్ మార్కెట్ అని చెప్పేసి చెప్పమన్నారు. మొబైల్ మార్కెట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఈ పక్కన కనబడుతున్నాయిగా ఇలాంటి బళ్ళు, ఏరియా మొత్తం ఇలాంటి బళ్ళే. ఎక్కడికైనా సరే 10 రూపాయలు ఛార్జు లేదా 20 రూపాయలు, మనిషికి 10 రూపాయలు 20 రూపాయలు. ఇక నాలాంటి సగం తెలుగు సగం హిందీ మాట్లాడుతూ ఉంటే మాత్రం వాళ్ళు కనుక ఛార్జెస్ వీళ్ళు కొత్త వాళ్ళు అని చెప్పేసి అని ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి మాకైతే 30 రూపాయలు చొప్పున ఇవ్వమన్నారు. ఇక అవసరం కదా అని చెప్పేసి అని ఇచ్చేసి ఈ ఆటోలో బయలుదేరినాం. ఇక మార్కెట్ మొత్తం ఎతకాలి, ఆ మైక్ అనేది ఎక్కడ దొరుకుతుందో. దొరికినా కానీ ఏం లాభం లేకపోయింది. మళ్ళీ బండి దగ్గరికి వచ్చేసిన. ఇప్పుడు మనకు కనపడేది ర్యాపిడో అని వచ్చింది కదా, ఇది మరుసటి రోజు వచ్చేసినాం. బండి దగ్గరికి వచ్చి పడుకున్నాం. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఏంటంటే డీటెయిల్గా యూట్యూబ్లో అయితే మొత్తం వెతికిన, ఎక్కడ దొరుకుద్ది, యూట్యూబర్లకు సంబంధించిన సామాన్లు అవి ఇవన్నీ మొత్తం ఎక్కడ దొరుకుతాయని చెప్పి పూర్తిగా కనుక్కున్న తర్వాత మనోడు ఏం చెప్పిండంటే చాందిని మార్కెట్ ఏది మన రెడ్ ఫోర్ట్ దగ్గర ఉంటుందంట అని చెప్పేసి అన్నాడు. ఇక ర్యాపిడో అని అయితే నాకు కూడా ఒక హెల్మెట్ ఇచ్చిండు. ఢిల్లీ రూల్ అంట, ముందు నడిపే వాళ్ళు కూడా కాదు, వెనక కూర్చునే వాళ్ళు ఎవరైనా సరే హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి రూలు. సరే ర్యాపిడో అన్న తీసుకెళ్ళి డైరెక్ట్ మనకు తీసుకెళ్తానంట అక్కడికైతే 110 రూపాయలు అయితే ఛార్జెస్ ఉన్నాయి. ఇక అక్కడ దాకా పోవాల్సిందే మనం, తప్పదు. బైక్ మీద పోతే మనకు సిటీ కూడా కొద్దిగా క్లీన్గా, ఎందుకంటే కలర్ఫుల్గా కనబడుతుంది అని చెప్పేసి ర్యాపిడో అయితే బుక్ చేసాను నేను. చూడండి మీరు కూడా ఒకసారి సిటీ అయితే.
అన్న అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత అన్న అయితే ముందు మనకు చెప్పిన విషయం ఏంటంటే బండిలో పెట్రోల్ లేదు, పెట్రోల్ చాలా తక్కువ ఉంది, పెట్రోల్ కొట్టుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అని అన్నాడు. అందుకే పదన్నా అని చెప్పేసి పెట్రోల్ నేను కొట్టిస్తా అని చెప్పేసి చెప్పిన. ఇక్కడ పెట్రోల్ కొట్టుకోవడం అయితే మళ్ళీ బయలుదేరాలి ఇక. ఇక్కడ దాకా బాగానే తీసుకొచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఒకటేసారి డీలా పడిపోయిండు. ఎందుకంటే ఏదో సందులు బందులు తిప్పుకొస్తా ఉన్నాడు. మనోడికి ఢిల్లీ మొత్తం తెలిసేమో అని చెప్పేసి అనుకున్నా. చూడండి ఈ సంద అయితే ఎంత కనబడుతుందో. మనోడికి అయితే ఏరియా అయితే తెలియదు. గూగుల్ తల్లిని గూగుల్ అక్కన అయితే పట్టుకొని ఇక్కడ దాకా వచ్చిండు. అక్కని చూస్తేనేమో ఎదురుగా గోడ కనపడింది. అటు నుంచి బైక్ కాదు కానీ నడుచుకుంటూ పోవడానికి కూడా అవకాశం లేదు. ఏం చేద్దామని చెప్పేసి సెంటర్ స్టాండ్ మీద బండి తిప్పన్నా అని చెప్పేసి అని బండి తీసుకొని వెనకైతే తిరిగిపోయినాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బైక్ అనేది ఈ మన రెడ్ ఫోర్ట్ ఏరియాలో అయితే తిప్పకూడదంట. ఫైన్ అంటే 2000 పైన బోర్డు కూడా ఉంది. మొత్తానికి అయితే వచ్చేసినాం చాందిని చౌక్ చౌరస్తా. ఇక్కడ SBI బ్యాంక్ ఉంటుంది. దాని ఆపోజిట్ సందులోకి వెళ్ళమన్నారు. ఈ రోడ్ అంతా కనబడుతుంది కదా, ఈ రోడ్ ఆడికేడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఫోన్ షాపులే ఉంటాయంట. దాంట్లోకి వెళ్ళి తిరగాలిగా. మనకి రెడ్ ఫోర్ట్ ఎర్రకోట వచ్చేసి ఎదురుగా కనబడుతుంది చాలా దగ్గరలో. వెళ్ళేటప్పుడు అయితే దగ్గర నుంచి చూద్దాం ఒకసారి. మనకైతే ఇప్పుడు టైం లేదు. ముందు ఎంత టైం అయితే 1 గంట అవుతుంది. అన్నం తినేసి అయితే బండి దగ్గర నుంచి బయలుదేరిన. ముందు కనెక్టర్ పట్టుకోవాలి. కనెక్టర్ పట్టుకున్న తర్వాత అయితే రెడ్ ఫోర్ట్ అనేది దగ్గర నుంచి చూసి వెళ్ళిపోదాం. మన పని అయితే అయిపోయింది. వచ్చిన పని మైక్ అయితే దొరికింది. దీని గురించి అయితే బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. రెడ్ ఫోర్ట్ అయితే నా కళ్ళారా చూస్తున్నా. ఇంతవరకు ఎప్పుడు చూస్తా అని చెప్పేసి అనుకోలేదు. ఇక నేను లోపలికైతే పోలేదు. ఎందుకంటే నేను ఏ కొత్త ప్లేస్ అయినా సరే ఫ్యామిలీని అయితే తీసుకొని పోతా. నేను ఒకటి నాకు పోబుద్ది కాలేదు. ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు అయితే నాకైతే ఢిల్లీ సిటీ అయితే బాగా నచ్చింది. ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు అయితే ఫ్యామిలీని తీసుకొని రావాలని చెప్పేసి కోరిక. అందుకే సాయంత్రం దాకా టైం ఉంది కానీ నాకు వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకొని మళ్ళీ ర్యాపిడో అయితే రిటర్న్ బుక్ చేసిన. ఎప్పుడైనా వస్తే ఫ్యామిలీతో వస్తాయి ఇక్కడికి. అందుకే అని చెప్పి నేను చూడట్లేదు ఇక. సరే మైక్ గురించిన డీటెయిల్స్ అయితే బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక. ఓకే, మనం దేశం మొత్తం తిరిగి వచ్చినాము. ఇటు గఫార్ మార్కెట్, అటు మన ఏది రెడ్ ఫోర్ట్ ఏరియా మొత్తం తిరిగినాము. మొత్తం తిరిగితే ఎక్కడ దొరకలేదు మనకు. నిన్న నుంచి తిరిగిన అక్కడ బయలుదేరే వరకు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఈ ముక్క కనబడుతుందిగా, ఈ ముక్క. ఇది లేకపోతే మైక్ అనేది పనిచేయదు. ఇవి వన్ సైడ్ ఐఫోన్ లాగా ఛార్జర్ ఉంది కదా, ఇది ఫోన్కి పెట్టుకోవాలి. ఈ అడాప్టర్ ఏమో మన రిసీవర్ పెట్టుకోవాలి. మైక్ అనేది ఇట్లా ఉంటుంది మైక్. ఇదేమో రిసీవరు మన ఫోన్కి అటాచ్ చేసుకోవాలి. ఈ 2 మైకులేమో మనం వాడుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటాం కదా ఆ టైప్ అనమాట. ఒకటో మనకి, తర్వాత క్లీనర్ కానీ కెమెరామెన్ కానీ మాట్లాడితే వాళ్ళకి కానీ వాడుకోవచ్చు. 2 మైకులు అన్నట్టు. ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఎవరికైనా మాట్లాడాలనుకోవడం ఇద్దరికైతే ఒకటే వాయిస్, ఇద్దరు వాయిస్ అయితే ఫోన్లో రికార్డ్ అవుతుంది. అయితే దీనివల్లే మనకు, ఎందుకంటే ఇట్లా ఆపినప్పుడు అయితే వీడియోలో అయితే మాట్లాడుకుంటాం ఫోన్లో క్లారిటీగా. ఇట్లా చుట్టుపక్కల సౌండ్ లేనప్పుడు అయితే ఫోన్లో బాగా వచ్చింది. కానీ రన్నింగ్లో మనం మాట్లాడడం అంటే చాలా కష్టం కదా. మన పని అలాంటిది. ఎక్కడ నిల్చున్నా కానీ మన చుట్టుపక్కల ఫుల్గా సౌండ్లు ఉంటాయి. దీనికోసం ఇంత పాకలాట అయిపోయింది. అయితే మనకు వచ్చిందేమో అంత అవైలబుల్ లేకపోయింది. దానికోసం అయితే తిరగాల్సి వచ్చింది బాగా. మొత్తానికి అయితే ఇదైతే దొరికింది. ఇది కూడా ఒరిజినల్ ఏం కాదు, కాకపోతే యాపిల్ కంపెనీది ఇది అడాప్టర్. ఇలాంటిది విజయవాడలో కూడా చూసినా మనకు పని చేయలేదు. అక్కడ ఏది చాందిని మార్కెట్ అంటారు దాన్ని.
మొత్తం యూట్యూబర్లకు సంబంధించిన వస్తువులు మొత్తం దాంట్లో ఉన్నాయి. కెమెరాస్ అవి ఇవి మొత్తం స్టాండ్స్ మొత్తం దాంట్లో ఉన్నాయి. ఇదేంటంటే నేను మన మహేష్ వీడియోలో చూసిన, నేను మనవాడు కూడా ఒకసారి రెడ్ ఫోర్ట్కి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల మైకులు కొన్నాడు. ఆ వీడియో చూసి ఆ ఏరియా చూసి బాగా గమనించి ఇక మొత్తానికి అయితే వెళ్ళి తెచ్చుకున్నా. ఇదైతే మనకు 800 రూపాయలు. మామూలుగా ఇది ఉన్నది కదా, ఈ రెడ్ నా బ్లాక్ కలర్ ఏదైతే మనకు కనబడుతుంది కదా, ఇది రావాలి అసలు. హరీష్ అన్న దగ్గర అయితే ఇది ఉన్నది. ఇది వచ్చేసి దీని కాస్ట్ 3500 ఉంటుందంట. ఈ చిన్న వైర్ ముక్క 3500 అంట. ఇక మనకు ఆ టైప్లో దొరకలేదు. ఆ టైప్లో దొరికినా తీసుకునేవాడిని. మరి ఏం చేస్తాం, మన అవసరం అలాంటిది. అది దొరకలేదు కాబట్టి ఇదైతే ఇచ్చారు చిన్న ముక్క 800 అని చెప్పేసి అన్నారు. దీన్ని తీసేసుకున్నా, వచ్చేసిన. 1-2 సార్లు అయితే అక్కడ చెక్ చేసిన. ఓకే, వాయిస్ అయితే బాగా క్లియర్గా వస్తుంది. ఇక వచ్చే వరకు అయితే ఈ టైం అయింది, నైట్ అయిపోయింది మొత్తం. వెళ్ళేటప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నా, వచ్చేటప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నా. చుట్టుపక్కల షాపులన్నీ బంద్ అయిపోయినాయి. ఆ ర్యాపిడో ఓడేమో నేనే కొత్త అంటే నాకన్నా కొత్త లాగున్నాడు. అక్కడ తీసుకెళ్ళి అందులో దింపేశాడు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోన్నా అని చెప్పి అంటాడు. లేదు నేను రెడ్ ఫోర్ట్కి అయితే చాందినీ మార్కెట్కి అయితే లొకేషన్ బుక్ చేసిన, తీసుకెళ్ళి అక్కడ దింపాల్సిందే రండి అని చెప్పేసి అక్కడ దింపేశాను. నాకైతే దింపేసిన తర్వాత అక్కడి నుంచి సాయంత్రం దొరకడం చాలా కష్టం అయిపోయింది. బాగా తిరిగిన కాలరిగిలాగా తిరిగితే లాస్ట్కి అయితే ఫలితం దక్కింది. సో మొత్తానికి అయితే వచ్చేసిన. పొద్దున చికెన్ అంటే ఈ అన్నం తినేసి ఈ పూట పడుకుంటే అన్లోడింగ్ ఇవాళకి వచ్చి ఇవాళ నైట్ అయితే మనకు వచ్చేసి 3వ రోజు అన్లోడ్ అవ్వకుండా. ఇవాళ నైట్ మొదలు పెడతా అని చెప్పేసి అన్నారు. 2ంటికి ఇప్పుడు పడుకొని 2ంటికి అలారం పెట్టుకొని లేచి మనకు షాప్ అనేది ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ అవుతున్న 2 బిల్డింగ్లు అవుతున్న షాప్ అయితే ఉంటుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళేపాటికి నిన్నటిది ఏమన్నా బండి ఉంటే కనుక ఆ బండి అన్లోడ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మరి ఏమైంది నా బండి సంగతి ఏంటి అన్లోడింగ్ అని చెప్పేసి అడగొచ్చు. ఇప్పుడైతే ఎవరు ఉంటారు అక్కడ. ఇప్పుడు తినేసి పడుకోవాలా, 2ంటికి అలారం పెట్టుకోవాలా, లేవాలా, లేచిన తర్వాత అక్కడికి వెళ్ళి అడగాలి. ఈ లోపు వాళ్ళు ఏమైనా వస్తే రావచ్చు, అన్లోడ్ చేస్తామని చెప్పేసి అని. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాను. మొత్తం దేశం అంతా జరిగింది అయితే చూసారు కదా. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మెయిన్గా అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలు అయితే. సో ఫ్రెండ్స్, ఉంటా మరి. గుడ్ నైట్గా.